భవాని నేను భవానీ మాలలు మా భవానీలతోనే వేసినప్పుడు లాంగ్ టూర్ వెళ్దాం అనుకున్నాం, కానీ లాంగ్ టూర్కి వెళ్ళడానికి అంత లాంగ్ టైంలో అని చెప్పి మేము షార్ట్ టూర్కి అయితే వెళ్ళినాము. భవానీ మాల టైం అయితే చాలా బాగుండే భవాని. ఇక మేమందరం అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము. మేము ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆదిలాబాద్ హైవే అయితే ఎక్కేసినాం. టోటల్ 7 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. 3 బండ్ల మీద ఎక్కేసినాం. మేము ముగ్గురం ఒక బండి మీద, ఇంకిద్దరు ఒక బండి మీద, ఇంకిద్దరు ఒక బండి మీద. అన్నస్వామి, మారాస్వామి, పెద్ద స్వామి ఒక బండి వెళ్తున్నారు. ఇది బాల్కొండ గుట్ట. ఈ నుంచి అయితే మేము సీదా హైవే మీద అయితేనే వెళ్తున్నాము. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ హైవే అన్నమాట. ఇది కానీ టైం అయితే ఎలా వెళ్ళిపోయిందో తెలియదు. మాలా టైం అయితే చాలా ఈజీగా గడిచిపోయింది కళ్ళు మూసి తెరిచేలోపు. ఈ టూర్లో అయితే మేము చాలా అయితే ఎంజాయ్ చేసినాం, నేను మా తోటి సాములు అయితే. ఇక మనం ఈ పూజల గురించి మాట్లాడుకుంటే పొద్దున సాయంత్రం అయితే గట్టిగానే భజనలు పూజలు అయితే చేసేసినాము. మేమైతే ఫస్ట్ టోల్గేట్ అయితే దాటేస్తున్నాము. ఈ టోల్గేట్ మనకు బాల్కొండ దాటిన తర్వాత వస్తుంది. ఇది నిర్మల్కి దగ్గరలో ఉంటుంది. ఈ నుంచి నిర్మల్ నాకు తెలిసి 30 కిలోమీటర్లు 13 కిలోమీటర్లు ఉంటాయి. మనం బోర్డు చూసే దాకా తెలియదు. ఈ టోల్గేట్ మన ఇందలవై టోల్గేట్ కంటే కొంచెం చిన్నదే అన్నమాట. మనం అటు సైడ్ లాస్ట్ మన వీడియోకి చూసినాము తిరుపతి వాటర్ ఫాల్స్ అని. ఆడ నిర్మల్ దగ్గర అయితే వచ్చేసినాం మేము. మాకు ఇద్దరు స్వామిలు అయితే వచ్చేదాకా లేట్ అవుతుందని చెప్పి మేము నిర్మల్ కాడ ఆగినాము. ఇక మా ప్రశాంత్ స్వామి అయితే ఏమో హెయిర్ స్టైల్ అయితే సెట్ చేసుకుంటున్నారు. ఇక మేము నిర్మల్ నుంచి అయితే కొంచెం డౌన్లో దిగి రైట్ అయితే తిరిగినాము. ఇప్పుడు మనం పోయే ఊరైతే పెంబి. అక్కడ మనకు తెలిసిన స్వామీజీ అయితే ఉన్నారు, వాళ్ళని కలిసి చేద్దామని చెప్తున్నారు మా పెద్ద మారాస్వామి అయితే. ఈ అడవిలో అయితే పులిలు ఏనుగులు అయితే అట్లాంటివి అయితే ఏం లేవు, కానీ అడవి అయితే బాగా స్మూత్గా వెళ్ళిపోతున్నది. ఇది నుంచి అయితే చాలా దూరం ఉంటుంది మాకు. నిజామాబాద్ నుంచి అయితే 160 కిలోమీటర్ అయితే వస్తుంది. అప్ అండ్ డౌన్ మేము బండి మీద వెళ్ళినాము. మా తోటి సాములు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనమైతే వీడియో తీస్తున్నామని చెప్పేసి అయితే బాగా వెనకనే కనిపిస్తున్నారు. ఇక మన బండి అయితే ఎక్కువ స్పీడ్ అయితే ఏం కొడతలేము, నార్మల్గా యావరేజ్గా. స్పీడ్ పోవడం హానికరం అని చెప్పి తెలిసి మేము మెల్లగా పోతున్నాం. అంత భవానీ మాత దయ. ఇక మా మహారాజు మా అన్న స్వామి అయితే ఒక బండి మీద బాగా ఆరామ్సే పోతున్నారు, అసలు ఆగుతం లేరు. వాళ్ళ దూపుడే ఉన్నది మొత్తము, ఏడైతే ఆగులేదు. గొర్రెలు, మనకు ఆవులు, గేదెలు ఇవన్నీ అయితే బాగా కనిపిస్తున్నాయి ఊర్లో అయితే. ఇది పల్లెటూర్లలో అయితే ఇట్లాంటివి బాగా కనిపిస్తాయి. ఇది పెంబికి చాలా దగ్గరికి అయితే వచ్చేసినాం ఇప్పుడైతే మనము. ఈ ఎల్ఏ స్వామీజీ గురించి చాలా పెద్ద విశేషమైన విషయమే ఉంది. ఈ స్వామి గురించి చెప్పాలంటే మీకు కొంచెం మనకు టైం తీసుకునే చెప్పాలి. వీడియో వెళ్తూ ఉండగా మీకు అయితే స్వామీజీ గురించి తెలిసి ఉంటుంది. ఇక మేము పొద్దున అయితే పూజ చేసుకొని 6 గంటలకైతే స్టార్ట్ అయినాము. 3 o'clockకి లేచి 5 o'clock దాకా పూజ కంప్లీట్ చేసుకొని 6 o'clockకి అట్లా రెడీ అయ్యి వచ్చేసినాం. మేమైతే పెంబి ఊరికైతే వచ్చినాము. ఇక పెంబి గ్రామంకి అయితే వెళ్ళాలి. ఇది నార్మల్గా పెంబి అనేది మండలు, చాలా మంచిగా ఉన్నది ఊరు. ఇటు ఈ బ్రిడ్జ్ కానీ, ఇటు ఆవులు అవన్నీ పొలాలు అయితే బాగానే ఉన్నాయి. ఇది ఓపెన్ గ్రౌండ్. మేము ఫైనల్గా అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము, మహారాజు గురికి. పెంబి తాండా ఇది. ఈ మహారాజ్ పేరు శివప్రకాష్ మహారాజ్. ఈ మహారాజ్ గురించి చెప్పాలంటే తిను మనకు దుర్గామాత భక్తుడు, శివలాల్ మహారాజ్ దుర్గామాత భక్తుడు. ఈయన చిన్నప్పుడు నాకు తెలిసి ఏ టైం తెలియదు, కానీ ఈయనకు ఒకరోజు మాత కళలకైతే వచ్చి నేను ఒక జాల ఉన్నా, నన్ను తవ్వి తీయండి అని అన్నారు. తిను నమ్మలేదు, లైట్ తీసుకున్నారు. మళ్ళీ సెకండ్ టైం అమాస కన్నా ముందైతే చెప్పింది మాత. మళ్ళీ ఆయన నమ్మలేదు. 2 times చెప్తే మా అమ్మవారు కళలో ఉన్నది అది అని చెప్తే నమ్మలేరు. ఒకసారి 3rd time అయితే అమ్మవారు గట్టిగా చెప్పేసరికి ఇక తిను ఒకసారి ఊర్లో వాళ్ళందరినీ తీసుకొని తవ్విండ్రు. అప్పుడు అమ్మవారు వెళ్ళింది. అప్పటి నుంచి తిను అమ్మవారిని బాగా నమ్ముతాడు. తిను చెప్పే అన్ని ప్రిడిక్షన్ అయితే బాగానే ఉంటాయి, నమ్మచ్చు మనమైతే. మహారాజ్ దగ్గర అయితే మేము ఆశీర్వాదాలు తీసుకోవడానికి అయితే వచ్చినాం. మేము తోడి సాములు మేమందరం కలిసి అయితే మాట్లాడినాం మహారాజ్తోని. మనకు మా తోటి సాములు మాత దర్శనం చేసుకున్నాం. మన మాత స్వామీజీ, దత్తాత్రేయ, శివలాల్ మహారాజ్, లింగం, శివుడు అందరు అయితే ఉన్నారు. మహారాజు శివుడు భక్తుడు కూడా, శివుని బాగా పాటిస్తారు. మన చుట్టుముట్టు గ్రామాల నుంచి ప్రతి ఒక్కరు అయితే వచ్చినారు. మేము మహారాజుని అయితే కలిసినాము. ఆడ నుంచి బయలుదేరి వచ్చినాము. ఒక జాల అయితే టీ తాగినాము. టీ తాగేసిన తర్వాత మనం నిజామాబాద్కి అయితే బయలుదేరుతున్నాము. ఇక రిటర్న్ పోయేసరికి అయితే మా స్వామిని అయితే నార్మల్ ఎవరుడు కాదు, ఒక జాల పోలీస్ చెక్కింగ్ కూడా అయిపోయింది. కానీ మనం మాత దీక్షలో ఉన్నా అని చెప్పి పోలీస్ స్వామిలు కూడా ఏం చెప్పలేరు. ఇక వెళ్ళేటప్పుడు అయితే జాలీగానే వెళ్తున్నాము. పెట్రోల్ అయితే అన్ని బండిలలో ఫుల్ ట్యాంక్ చేయించినాము. ఒకటి V4, ఒకటి ఎక్స్బ్లేడ్, ఒకటేమో డియో స్కూటీ. ఇది మన పోచంపా డ్యాము. పోచంపా డ్యామ్ అయితే అందరు తెలిసినట్టున్నది, నిర్మల్ దగ్గరనే ఉంటుంది. నిర్మల్ టు నిజామాబాద్ హైవే మీద, ఆర్మూర్కి దగ్గర, నిర్మల్కి దగ్గర. నిర్మల్ నుంచి ఎవరెవరైతే ఉన్నారో ఒకసారి లైక్, కామెంట్, షేర్ అన్నీ అయితే చేసేయండి, మన వీడియోలు ఎక్కడి నుంచి అయితే వస్తుంది తెలుసుకోవడానికి. ఇక రిటర్న్ అయితే మేము వెళ్తున్నాము. ఇక వెళ్ళిన తర్వాత సాయంత్రం దీక్ష చేయాలి.
ఇక భిక్ష అయితే కాలేదు మా ఈడ, నాకు తెలిసి టైం 4 అవుతుంది. భిక్ష చేసి సాయంత్రం పూజ చేసుకొని ఇక వెళ్ళిపోవాల్సింది. లైక్ షేర్ చేసుకోండి భవాన్లు అందరూ.